షుగర్ వ్యాధి అనేది ఒకసారి వస్తే లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాల్సిందేనా, లేకపోతే డయాబెటీస్ జబ్బుని మనం రివర్స్ చేయొచ్చా అనేది ఈ వీడియోలో చూద్దాం. హాయ్, నేను డాక్టర్ దీప్తి కారేటి, ఇమ్మెన్స్ క్లినిక్స్ నుండి. డయాబెటీస్ అనేది ఈ రోజులో చాలా కామన్ డిసీజ్ అయిపోయింది. మన ఫ్యామిలీ మెంబర్స్లో ఒకరికి డయాబెటీస్ ఉండొచ్చు, ఆఫీస్లో వర్క్ ప్లేస్లో ఉన్న వాళ్ళ కొలీగ్స్కి డయాబెటీస్ ఉండొచ్చు. వీళ్ళు ఈ షుగర్ లెవెల్ని కంట్రోల్ చేయడానికి ఏదో ట్యాబ్లెట్స్ కానీ లేకపోతే ఇన్సులిన్ కూడా వాడే వాళ్ళు ఉంటారు. అయితే ఈ డయాబెటీస్ రివర్సల్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. డయాబెటీస్ రివర్సల్ అంటే ఆహారంలో మార్పులు చేసి బరువు తగ్గించడం ద్వారా షుగర్ లెవెల్స్ని నార్మల్ రేంజ్కి తీసుకుని వచ్చి మందులు వాడకుండా షుగర్ లెవెల్స్ని మెయింటైన్ చేయడమే డయాబెటీస్ రివర్సల్ అంటే. ఈ డయాబెటీస్ రివర్సల్ అనేది స్టార్టింగ్ స్టేజెస్ ఆఫ్ డయాబెటీస్లో చాలా ఈజీగా చేయొచ్చు. యూకేలో చేసిన ఒక స్టడీలో కొంతమంది డయాబెటిక్ పేషెంట్స్ని తీసుకున్నారు. వాళ్ళకి వెరీ లో క్యాలరీ డైట్ అంటే 650 to 820 క్యాలరీస్ పర్ డే ఇచ్చారు. అది కూడా లిక్విడ్ ఫామ్లో ఇవ్వడం అనేది జరిగింది. ఇలా 2 to 5 months చేసిన తర్వాత వీళ్ళు 15 kgs వరకు వెయిట్ తగ్గారు. దీని తర్వాత కొంచెం రెస్ట్రిక్షన్స్ తగ్గించి డైట్ ఇవ్వడం అనేది జరిగింది. వీళ్ళల్లో అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే 6 months నుంచి 1 year వరకు మెడిసిన్స్ వాడకుండా షుగర్ లెవెల్స్ నార్మల్గా ఉన్నట్టు గమనించారు. దీన్నే డయాబెటీస్ రివర్సల్గా మనం పిలుస్తాము. డయాబెటీస్ రివర్సల్ కన్నా రెమిషన్ అనే పదం చాలా కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఒకసారి డయాబెటీస్ రివర్సల్ అయిన తర్వాత మళ్ళీ ఆ పర్సన్ బరువు పెరగడం కానీ లేకపోతే డైట్ కంట్రోల్ లేకుండా ఉంటే షుగర్ వ్యాధి మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి డయాబెటీస్ రెమిషన్ అనే పదం కరెక్ట్గా వాడచ్చు మనం. డయాబెటీస్ రివర్సల్ చేయాలంటే దానికి 2 పద్ధతులు ఉంటాయి. అందులో మొదటిది బరువు తగ్గడం. మన బాడీ వెయిట్లో 5 to 10% వరకు బాడీ వెయిట్ తగ్గినా కూడా షుగర్ జబ్బు అనేది రివర్స్ అవుతుంది. ఉదాహరణకు 100 kgs ఉన్న వాళ్ళు 10 kgs వెయిట్ తగ్గడం, లేకపోతే 90 kgs ఉన్న వాళ్ళు 9 kgs వరకు వెయిట్ తగ్గడం కూడా డయాబెటీస్ రివర్సల్కి సహాయపడుతుంది. ఎందుకంటే బాడీ వెయిట్ తగ్గితే బాడీలో ఫ్యాట్ కంటెంట్ అనేది తగ్గుతుంది. శరీరంలో 2 చోట్ల మనం ఫ్యాట్ అనేది చూస్తాము. సబ్క్యూటేనియస్ ఫ్యాట్, విజరల్ ఫ్యాట్. బాడీలో ఫ్యాట్ లెవెల్స్ తగ్గడం ద్వారా విజరల్ ఫ్యాట్ అంటే లివర్లో ఉన్న ఫ్యాట్ మరియు ప్యాంక్రియాస్ చుట్టూరు ఉన్న ఫ్యాట్ తగ్గుతుంది. కాబట్టి బీటా సెల్స్ పనితనం అనేది పెరిగి ఇన్సులిన్ని కరెక్ట్ టైంలో కరెక్ట్ అమౌంట్ అనేది ప్యాంక్రియాస్ తయారు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి షుగర్ లెవెల్స్ మెడిసిన్స్ వాడకుండానే కంట్రోల్ చేయొచ్చు. ఇంకా ఆహారంలో మార్పులు అంటే కార్బోహైడ్రేట్ తగ్గించిన ఫుడ్ వీళ్ళకి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే గ్లూకోజ్ టాక్సిసిటీ తగ్గుతుంది. దానివలన ప్యాంక్రియాస్లో ఉన్న బీటా సెల్స్ మళ్ళీ యాక్టివేట్ అయ్యి నార్మల్ పనితీరులోకి వచ్చేస్తాయి. ఈ 2 పద్ధతుల ద్వారా మనం డయాబెటీస్ వ్యాధిని రివర్స్ చేయొచ్చు. కానీ టైప్ 1 డయాబెటీస్ ఉన్న వాళ్ళలో మనం డయాబెటీస్ని రివర్స్ చేయలేము. ఎందుకంటే వీళ్ళ ప్యాంక్రియాస్లో ఉన్న బీటా సెల్స్ నుండి ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉండదు. కాబట్టి రివర్సల్ అనేది మనం చేయలేము. డయాబెటీస్ రివర్సల్ గురించి ఇప్పుడు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ మనం చూద్దాం. మీకు టైప్ 2 డయాబెటీస్ ఉంటే ఈ డైట్ ఫాలో అవి చూడండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో 3 ఇడ్లీ మాత్రమే తీసుకోండి. అది మిల్లెట్స్తో చేసింది అయితే అందులో 150 వరకు క్యాలరీస్ మాత్రమే ఉంటాయి. 11 o'clock స్నాక్గా ఒక యాపిల్ తీసుకోండి. ఆఫ్టర్నూన్ లంచ్కి 1 కప్పు బ్రౌన్ రైస్, ఇంకొక కప్పు ఆకుకూర పప్పు తీసుకోవడం ద్వారా అందులో 400 క్యాలరీస్ మాత్రమే ఉంటాయి. ఈవినింగ్ స్నాక్గా రాగి జావ తీసుకోవచ్చు, అందులో 100 క్యాలరీస్ ఉంటాయి. నైట్ డిన్నర్గా 2 చపాతీ, కాబూలీ చెన్నా, రాజ్మా లాంటి ప్రోటీన్ కర్రీ తీసుకుంటే అందులో 300 వరకు క్యాలరీస్ ఉంటాయి. ఇది మొత్తం కలిపి ఓవరాల్గా 1000 క్యాలరీస్ ఉంటాయి. కాబట్టి మనం చాలా వరకు ఒక 600 to 700 క్యాలరీస్ రెస్ట్రిక్షన్ చేయడం అనేది జరుగుతుంది. దీనితో పాటు ఒక రోజులో 10,000 స్టెప్స్ కానీ లేకపోతే 30 minutes బ్రిస్క్ వాక్ అయినా చేయాలి. కనీసం వారంలో 5 రోజులైనా చేయండి. ఇలా చేయడం ద్వారా శరీరంలో ఉన్న షుగర్ లెవెల్స్ అంతా తగ్గి నార్మల్ రేంజ్కి వస్తాయి. ఆ నార్మల్ రేంజ్ మెయింటైన్ అవ్వాలంటే బాడీ వెయిట్ కూడా క్రమేణా తగ్గుతూ ఉండాలి. మీరు ఈ డయాబెటీస్ రివర్సల్ అనేది ఒక ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోండి. న్యూట్రిషన్ హెల్ప్ తీసుకోవచ్చు. డాక్టర్ సూపర్విజన్లో చేస్తే మీరు ఏ కాంప్లికేషన్స్ లేకుండా డయాబెటీస్ని మనం రివర్స్ చేయొచ్చు. ఈ డయాబెటీస్ రివర్సల్ అనేది కొంతమందిలో సాధ్యపడకపోవచ్చు. కానీ డయాబెటీస్ రివర్సల్ కోసం వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటే 4 టాబ్లెట్లు వాడే బదులు 1 టాబ్లెట్తోనే షుగర్ లెవెల్ తగ్గుతుంది. ఇన్సులిన్ వాడే వాళ్ళలో కూడా డోస్
గ్రాడ్యువల్లీ తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా మనం డయాబెటీస్ జబ్బు ముదరకుండా ఉంటుంది. ఇంకా డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ని కూడా మనం చాలా వరకు నివారించవచ్చు.